చాలామంది ఈ టీఎంసీలు ఈ కీసుకులు గొడవైంది దాని గురించి ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో చేయాలని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. అసలు టీఎంసీలు అంటే ఎంత వాటరు, ఎన్ని క్యూసెక్కుల ప్రవాహం ఒక 24 గంటల్లో ఒక టీఎంసీగా మారుతుంది అనే దాని మీద మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉంది పరిమాణం కొలిసేటప్పుడు టీఎంసీలు వాడతాం. వాటర్ ప్రవాహాన్ని మాత్రం క్యూసెక్కుల్లో కొలుస్తూ ఉంటాం. 11,574 క్యూసెక్కులు 24 గంటలు ఫ్లో అయితే ఒక టీఎంసీ జమ అవుతుంది. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ టీఎంసీ 2830 కోట్ల లీటర్లు. ఈ వాటరు ఒక టీఎంసీ సమానం 2830 కోట్ల లీటర్లు. ఇక ఈ క్యూసెక్ గొడవ వచ్చేసరికి క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్. క్యూసెక్కుల ప్రవాహాన్ని ఏమో మనం క్యూసెక్లో కొలుస్తాం, వాటర్ ఎంత చేరింది అనేదాన్ని టీఎంసీలో కొలుస్తాం. ఒక టీఎంసీ అంటే దాదాపుగా ఒక 11,574 క్యూసెక్కులు 24 గంటలు ప్రవహిస్తే ఒక టీఎంసీ ఏర్పడుతుంది. ఇక 1,15,740 క్యూసెక్కులు కనుక 24 గంటలు ఫ్లో అయితే 10 టీఎంసీలు జమ అవుతుంది. ప్రస్తుతం మనం పరిశీలించినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టుకి 4,50,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుంది. అది 24 గంటలు అదే ఫ్లడ్ వచ్చి బయటికి అవుట్ఫ్లో కనుక ఏమీ లేకపోతే దాదాపు 40 టీఎంసీలు జమ అవుతుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ ప్రకారం చూస్తే 35 నుంచి 36 టీఎంసీలు జమ అవుతూ ఉంది. ప్రాజెక్టు ఏదైనా ఆ ప్రాజెక్టులో ఉన్న నీటి పరిమాణం టీఎంసీ, ఆ ప్రాజెక్టులోకి వచ్చే జలాలు పోయే జలాలు క్యూసెక్కు. ప్రవాహాన్ని క్యూసెక్కుల్లో, నీటి నిల్వని టీఎంసీల్లో కొలుస్తాం. ఇంకా ఈ నీటి ప్రవాహాల మీద నీటి నిల్వల మీద ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ చేయండి, వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.